ఒకరు ముందుకొచ్చి మీరు భరణి శ్రీగారు ఎవరికి రియాలిటీ చెక్ ఇవ్వాలనుకుంటున్నారో అందుకు సంబంధించిన పాయింట్స్ మిర్రర్ పై రాసి ఆ విషయాన్ని వారికి తెలిపి ఆ మిర్రర్ వారికి రండి. అందరికి చెప్పాలా? అది మీ ఒక్కరికి రాసిస్తే ఒక్కరికి చెప్పాలి. ఇప్పుడు మేము ఎవరి పేరు అయితే రాసి ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళు ఉండాలనే కదా. ఉండాలి వాళ్ళకి అడ్వైస్ ఇస్తున్నాం అంటే ఎవరికి అడ్వైస్ ఇద్దాం అనుకుంటున్నారు ఇద్దరు వాళ్ళకి మీకు నచ్చిన పాయింట్స్ రాసి అది ఎక్స్ప్లెయిన్ చేయండి అంతే. అందరికి అర్థమైందా? దివ్య బిగ్ బాస్ ఈ ప్రక్రియను మొదలు పెట్టండి. ఎవరు ఉండాలనుకుంటున్నారో స్టార్ట్ చేద్దాం అనుకోండి. దివ్య బిగ్ బాస్ అక్కడ రాయాలా? నీకోసం మాట్లాడుతుంది. ఓకే. అదే దానికి వర్డ్ ఒకటి కావాలని చూస్తున్నా. అనుకుంటే భరణి గారికి 3 పాయింట్లు ఉన్నాయి నా దగ్గర. ఒకటి మంచితనం, ఒకటి అందరినీ ట్రస్ట్ చేస్తారు, ఇంకోటి వేరే వాళ్ళని గెలిపిస్తారు, అంటే గెలవనిస్తారు వేరే వాళ్ళని. ఫస్ట్ మంచితనం. ఆయనకి బై నేచర్ ఆయన మంచితనం ఉంది, కానీ అది గేమ్ లో మనకి బెనిఫిషియల్ కాదు. లైక్ ఆ మంచితనాన్ని వాడుకుని చాలా మంది క్యాష్ చేసుకుని వాళ్ళ బెనిఫిట్ కి వాడుకుంటారు, ఆయన వెనకబడిపోతారు ఆ విషయంలో. అండ్ ట్రస్ట్ ఎవ్రీవన్ అంటే అందరినీ నమ్ముతారు, ఆయన అందరూ మంచి వాళ్ళని భావిస్తారు. ఆ విషయంలో కూడా ఆయన అదేంటి మోసపోయారని నేను చెప్పను, కానీ వేరే వాళ్ళు ఆయన్ని వాడుకున్నారు అని నా ఒపీనియన్. అండ్ లాస్ట్, లెట్స్ అదర్ పీపుల్ విన్ అంటే ఒక గేమ్ లో ఒక పాయింట్ వచ్చి ఆయన వేరే వ్యక్తి అంటే ఆయన కోసం అంత గట్టిగా స్టాండ్ తీసుకోరు. పర్లేదు వేరే వాళ్ళు గెలిచినా పర్లేదు, అందరూ మన వాళ్ళే అన్నట్టు ఆయన కలుపుకుని వెళ్ళిపోతారు. సో ఆ విషయంలో కూడా ఆయన గేమ్ లో వెనకబడతారు అని నా ఫీలింగ్. సో ఈ 3 ఇంప్రూవ్ చేసుకుంటే ఆయన అందుకునే వాళ్ళు ఎవరు ఉండరు ఈ గేమ్ లో అని నా ఫీలింగ్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను అక్కడ నుంచి అలా గుడ్ క్వాలిటీస్ ఏ ఉన్నాయో దాని మీద నేను ఫోకస్ చేస్తాను. దానివల్ల అది మంచితనం అని అనిపిస్తుందేమో కొంతమంది, మరి అంటే ఆ మంచితనం వల్ల నాకేమెక్కడ నేను పాటు చేసుకున్నానైతే నేను ఒప్పుకోను. నేను ప్రతి టాస్క్ లో కూడా నేను బెస్ట్ అవడానికి నేను ట్రై చేశాను. బట్ ఉన్న హౌస్మేట్స్ అందులో 15 మంది ఉంటే 15 మందిలో గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. ఇంకా బ్యాడ్ చూసుకుంటూ కూర్చుంటే మనం వీళ్ళతో కూడా మనం కలిసి ట్రావెల్ చేయడం, ఇన్ని డేస్ కలిసి ట్రావెల్ చేయడం బ్యాడ్ మీద కూర్చుంటే. సో ఏమో మంచిగా ఆలోచిస్తే అందరూ మంచిగా అనిపిస్తారు. అది ఎక్కడ వస్తుందంటే మన లేకపోతే బ్యాక్ స్టార్ట్ చేసి బ్యాక్ పిచ్చింగ్ జరుగుతున్నప్పుడే వాళ్ళ క్వాలిటీస్ అన్ని మనకి ఒక్కొక్కటి నిమ్మది బయట తెలుస్తుంటాయి మనకి. స్టిల్ డెఫినెట్ గా వీళ్ళు ఇచ్చిన అడ్వైస్ నేను పాజిటివ్ గానే తీసుకుంటాను. వర్క్ ఆన్ ఇట్, డెఫినెట్లీ వర్క్ ఆన్ ఇట్. సెకండ్ పాయింట్ ఈజ్ ట్రస్ట్ ఎవ్రీవన్. నమ్మకం అనేది ఒక ట్రావెల్, ఒక జర్నీలో నమ్మకం అనేది నెమ్మదిగా ఒక్కసారి నమ్మకం అనేది స్టార్ట్ ఏర్పడదు ఏ మనిషి మీద. ఒక మనిషి మీద
ఒక ఒపీనియన్, ఒక మంచి ఒపీనియన్ ఏర్పడిన తర్వాత జర్నీలో తెలియకుండా ఒక ట్రస్ట్ అనేది ఏర్పడుతుంది. ఆ రీజన్ నేను నిన్న నామినేషన్స్ అయిన తర్వాత పర్టికులర్ గా ఇమాన్యుల్ బాబు తీసుకొచ్చింది. ఇమాన్యుల్ కి హౌస్ మేట్స్ అందరిలో నా మీద 100% ట్రస్ట్ ఉందని చెప్పన్నాడు. అది ఆ ట్రస్ట్ ఏర్పడడానికి ఒక ప్రాపర్ రీజన్ అయితే మనం చెప్పము. మనం మేబీ అది మన నుంచి పాజిటివ్ వైబ్ కానీ మనం జర్నీలో మనం చేసే పనులు కానీ ఆ వ్యక్తికి నమ్మకాన్ని ఏర్పరుస్తాయి. అలాగే నాకు కూడా ఎవరినైనా 100% నమ్మానంటే వాళ్ళ జర్నీలో వాళ్ళు నాకు ఇచ్చిన ఇంపార్టెన్స్ కానీ నేను వాళ్ళకి ఇచ్చిన ఇంపార్టెన్స్, కలిసి ఆడిన టాస్క్లు, కలిసి ఫైట్ చేసిన టాస్క్లు, ఒకరి గురించి ఒకరు నిలబడిన విధానం ఇవన్నీ చూస్తే ట్రస్ట్ ఏర్పడుతుంది. అది గేమ్ కి ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుందంటే అతిగా నమ్మేస్తే, అంటే వాళ్ళ మీద హోప్స్ పెట్టేసుకుంటే నమ్మొచ్చు కానీ హోప్ పెట్టుకోకూడదు. నమ్మకం వేరు, హోప్ వేరు. ఈ రెండింటికి మధ్యన ఒక లెట్స్ అదర్ పీపుల్ విన్ అన్నది, నేను టాస్ ఆడుతున్నప్పుడు లెట్స్ అదర్ పీపుల్ విన్ అనేది ఎక్కడ ఇవ్వలేదు. ఎందుకంటే టెనెంట్స్ ఓనర్స్ దీనిపై ఉన్నప్పుడు నేను ఫస్ట్ పర్మనెంట్ ఓనర్ గా అయినప్పుడు టాస్ లో యాక్చువల్లీ ఆ ముందు వరకు జరిగిన జర్నీలో టెనెంట్స్ కి ఓనర్స్ కి చాలా భయంకరమైన, అంటే మాటలు యుద్ధం కానీ లేదంటే ఫిజికల్ గా టాస్క్ ఫేస్ చేయడం కానీ ఇవన్నీ జరుగుతున్నది. ఎంత సఫర్ అయ్యానో నేను చూసాను. ఆ తర్వాత వీళ్ళ వైపు వచ్చి నేను ఓనర్స్ వైపు నేను టాస్క్ ఆడినప్పుడు నేను దగ్గరుండి నేను టిప్స్ చెప్పి ప్రతి ఒక్కరికి ఇలా ఆడాలి ఏమని చెప్పి నేను టిప్స్ చెప్పి ఇమాన్యుల్ ని నేను ఆపేది. నేను అక్కడ నిజంగానే లెట్స్ అదర్ పీపుల్ విన్ అంటే ఫస్ట్ ఆలోచన నాకేమవుతుంది, అన్ని రోజులు ట్రావెల్ చేసిన తర్వాత నేను టెనెంట్స్ గా వదిలేయాలి, మీరు ఏదో చేసి గెచ్చేయండి అని చెప్పి లెట్స్ అదర్ పీపుల్ విన్ అనేది ఎప్పుడూ లేదు. బట్ ఒకటి, కొంతమంది ఎవరైతే నేను నాతో పాటు క్లోజ్ గా పోయి డే 1 నుంచి నాతో పాటు ట్రావెల్ అయ్యారో వాళ్ళకి అవసరమైనప్పుడు నేను నిలబడిన విధానం చూసి ఆ రకంగా అనిపించవచ్చు లెట్స్ అదర్ పీపుల్ విన్ అనేది ఆలోచన మీకు వచ్చుండొచ్చు. బట్ ఇదైతే నేను ఇదొక్కటే నేను 100% నేను ఒప్పుకోను. లెట్స్ అదర్ పీపుల్ విన్ అనేది మొన్న కూడా నాకు నేను చేసిన ప్రతి టాస్క్ లో కూడా నేను ఐ ట్రైడ్ మై బెస్ట్ గివ్. నేను నా